చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో తీసేసినా కూడా. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ బైట్ ఫర్ ఎవర్. ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగింది. ఈ రోజు అయితే మనం చికెన్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. చాలా స్పెషల్గా ఉండబోతుంది. చికెన్ కాకుండా దాంట్లో అయితే మునక్కాయ అయితే వేసి కర్రీ అయితే చేయబోతున్నాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో అయితే వెళ్ళిపోదామా? పదండి. ఇప్పుడైతే ఆనియన్ అయితే కోసి పక్కన పెట్టేసుకుందాం. సన్నగా అయితే తరిగేసుకుందాం. చూస్తాం సన్నగా అయితే తరిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం. టమాటా ఎరగడ్డలు రెడీ చేసుకున్నాం అంటే కర్రీకి. ఇప్పుడైతే ఎరగడ్డలు అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే టమాటా కూడా అయితే మంచిగా తరిగేసుకుందాం. సన్నగా తరిగేసుకున్నాం అంటే తొందరగా ఉడికిపోద్ది. టమాటాలు కూడా అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. మునక్కాయలు అయితే గోయేసుకున్నాం కదా, ఒక పక్కన పెట్టేసుకున్నాం. చూస్తున్నారు కదా, మనకైతే చికెన్కి సామాన్లన్నీ తరిగేసుకున్నాం. నీట్గా అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఈ అల్లం తెల్లగడ్డలను అయితే కచ్చాపచ్చగా దంచేసుకుందాం. మంచిగా అయితే దంచేసుకొని అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. అల్లం పేస్ట్ అయితే బాగా అయితే మెదిగిపోయింది. ఇప్పుడైతే దీని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈ చికెన్ అయితే మంచిగా అయితే కడిగేసుకొని నీళ్ళు అయితే ఉంచేసుకుందాం. కుండ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చిన్న భాషకి చెప్పు. ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే బాగా ఆగిపోయింది కదా, ఇప్పుడైతే ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాం. ఎందుకు? మంచిగా అయితే దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపేసుకున్నామంటే టమాటా యాడ్ చేసుకోవడానికి రెడీ అయిపోద్ది. ఆనియన్ అయితే బాగా కాగిపోయింది కదా, ఇప్పుడైతే దీంట్లో అయితే టమాటాలు అయితే వేసుకుందాం. దీన్ని కూడా మంచిగా కుక్ చేసుకుందాం. అల్లం పేస్ట్, ఈ అల్లం పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయేదాకా మంచిగా అయితే కుక్ చేసుకుందాం. టమాటా ఎరగడ్డ బాగా అయితే వాడిపోయింది. ఇప్పుడైతే దీంట్లో అయితే చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ అయితే యాడ్ చేసుకొని అలా పెట్టుకొని మసాలాలు తట్టిద్దాం. ఇంకా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఉప్పు, కారం, దీన్నైతే మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉప్పు కారం బాగా పట్టేదాకా ముక్కనైతే బాగా ఉడికిచ్చేసుకున్నాం. ఒక 10 నిమిషాలు ముక్క అయితే ఉడికిపోద్ది. ఆ కలర్ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు అయితే ముక్క అయితే ఉడికిచ్చేసుకున్నాం. చూస్తున్నారా, నిజాం తుఫాన్లకి అయితే మాటలు అయితే పడిపోయినాయి. అప్పటి నుంచి అట్టే ఉన్నది. చాలా ప్రశాంతంగా ఉంది. అడివి అయితే నిశ్శబ్దంగా. పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. దీన్ని కూడా మంచిగా కలపెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే దమ్ చేసుకున్నామంటే ముక్క కూడా ఉడికిపోతుంది. చూద్దాం, బాగా సరిగ్గా ఉడుకుతుంది. ఇప్పుడైతే దీంట్లో మునక్కాయలు అయితే వేసుకుందాం. మంచిగా అయితే మిక్స్ చేసుకొని ఇంకా మసాలాలు తట్టించేసి లైట్గా వాటర్ వేసుకున్నామంటే సెట్ అయిపోద్ది. ఇంకా దీనిలో అయితే ఇప్పుడు మసాలాలు అయితే తట్టించేద్దాం. జీరా పౌడర్, మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అన్ని మసాలాలు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మంచిగా అది మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే మంచిగా అయితే కుక్ చేసుకున్నామంటే మునక్కాయ చికెన్ పులుసు అయితే రెడీ అయిపోద్ది. 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికి చూద్దాం. చికెన్ అయితే సరిగ్గా ఉడికింది.
స్మెల్ కూడా అద్దరిపోతుంది, చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తుంది. స్మెల్ కూడా అద్దరిపోతుంది. మొత్తం అయిపోయింది కదా. ఇంకా గార్నిష్ కోసం అయితే కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేసుకుందాం. ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు పక్కన అయితే పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో, తీసేసినా కూడా. ఇప్పుడే వెళ్ళి అడవిలో అయితే కోసుకొని వచ్చా టేకాకులతో. ప్లేట్ అయితే చేసాము న్యాచురల్ గా. దీంట్లో అయితే ఇప్పుడు చికెన్ వేసుకొని తిందాం. ఇప్పుడైతే వేడి వేడి అన్నం అయితే వేసుకుందాం. ఇప్పుడైతే చేసాం కానీ వేడి వేడిగా ఉన్నాయి అన్ని. ఇంకా టేస్ట్ చేద్దాం వేడి వేడిగానే. ఇంకా కర్రీ అయితే వేసేసుకుందాం. చూస్తున్నారు కదా అదిరిపోయింది కర్రీ. ఇప్పుడైతే కర్రీ అయితే వేసేసుకుందాం. అదిరిపోయింది జ్యూసీగా. టేస్ట్ ఎలా వచ్చిందో చూసేద్దాం ఇప్పుడు. చూస్తున్నారు కదా మన మున్నాబాయ్ అయితే గెస్ట్ గా వచ్చాడు మన గాడికి. ఇప్పుడైతే అన్న కూడా టేస్ట్ చేస్తాడు, ఎలా వచ్చిందో చెప్తాడు. కానీ మున్నాబాయ్ కానీ తిందాం. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పు. ఈరోజు చూడాలి ఎలా వచ్చిందో కరెక్ట్ గా చెప్పాయి. బాగుందన్న బాగున్నా చెప్పు, లేకపోతే అట్టే చెప్పి బాగాలేదని చెప్పాయా. చూద్దాం గైస్ ఏం చెప్తాం. స్మెల్ అయితే అద్దరిపోతుంది, చాలా బాగుంది స్మెల్. నిజంగా చాలా చూస్తుంటే నాకు ఎలా ఉందంటే, కానీ బాయ్ ఒక టేస్ట్ అయ్యి ఫస్ట్ ఎట్ వచ్చిందో చెప్పు. చాలా బాగుంది చికెన్ అయితే. చాలా 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 బాగుంది. చాలా 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 బాగుంది. చాలా బాగా వచ్చింది. ఈ మునక్కాయల ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. ఈ మునక్కాయలే ఎక్కువ తింటాను చికెన్లో అయితే. ఈ మునక్కాయ ఉడికింది. నేను ఎప్పుడో ఒక 5 years బ్యాక్ ఇప్పుడే వెళ్ళి తిన్నా ఈ కూరని. అంత బాగుందా? చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా ఫీల్ అయిపోతున్నాడు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది అంటున్నాడు. చూస్తున్నారు కదా, ఇంకైతే టేస్ట్ అయితే ఇలాగే వచ్చింది. మాకైతే చాలా బాగా వచ్చింది. ఇంకైతే మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.